తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పోరాటం ఆందోళన రాష్ట్ర సరిహద్దు అవతల అక్కడి ప్రజలను కదిలిస్తూ వారిలో కొత్త జోష్ నింపుతోంది. ఔరేక్ ధక్కా అన్నట్లు అక్కడ కూడా ఉద్యమానికి పురుగొల్పుతోంది. తెలంగాణ ఉద్యమాలు వారిలో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇక్కడి పోరాటాలు మార్పులు చేర్పులు ఆ రాష్ట్రంలోని ప్రజలను అంతలా ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? తెలంగాణ ప్రాంతంలో జరిగే యాక్షన్స్ కు మహారాష్ట్రలోని విదర్భలో ఎందుకు రియాక్షన్స్ వస్తున్నాయి? ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బు ఎలా వెలుగుతోంది? తెలంగాణ ప్రభావం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించే విదర్భ ప్రాంతవాసులు ఇక్కడి ఉద్యమాలను తమ ప్రాంతానికి అన్వయించుకోవడం పరిపాటిగా వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగింది. దాంతో తమ ప్రాంతంలోనూ జిల్లాలను విభజించాల్సిందే అని అక్కడి ప్రాంతవాసులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో అభివృద్ధికి దూరంగా ఉన్న విదర్భ ప్రాంతంలోని జిల్లాలు వైశాల్యం పరంగా చాలా పెద్దవి. తెలంగాణకు సరిహద్దునే ఉన్న గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో ఇటీవల తెలంగాణ జిల్లాల విభజన అనంతరం కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. గడ్చిరోలి జిల్లాను విభజించి ఆహిరి, సిరోంచాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అలాగే చంద్రపూర్లో బ్రహ్మపురి, చీమూరు, సిందేవాయిలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రాంతవాసులు ఆందోళనకు తెరలేపుతున్నారు. ఈ రెండు జిల్లాల చివరి గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉండటంతో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని అక్కడి వారు కోరుతున్నారు. ఆ క్రమంలో విదర్భ, తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగా ఏర్పాటైన భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలను అక్కడి వారు ఇప్పటికే వచ్చి సందర్శించిపోయారట. చిన్న జిల్లాలతో వనగూరే పరిపాలన సౌలభ్యం గురించి ఆరా తీసి వెళ్లారట. తెలంగాణకు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. దక్కన్ పీఠభూమిలోని గోండ్వానా ప్రాంతం ఈ రెండు ప్రాంతాలతో విస్తరించి ఉంది. రాజులు, రాజ్యాలు ఏలనాటి కాలం నుండి ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూ వస్తున్నాయని చరిత్ర చెబుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ స్టేట్తో పాటుగా విదర్భ ప్రాంతాన్ని సైతం ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని అప్పట్లో సిఫార్సు చేసింది. స్వాతంత్రానికి పూర్వం విదర్భ ప్రాంతం బేరర్ సంస్థానం పరిధిలో ఉండగా దానికి రాజధానిగా విదర్భలోని అతిపెద్ద పట్టణం నాగపూర్ ఉండేది. అయితే బేరర్ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటై ముంబై రాజధాని అవటంతో నాగపూర్ తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఈ క్రమంలో అప్పట్లో తొలిదశ తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఉద్యమం కూడా జరిగింది. అయితే తెలంగాణలో జరిగినట్లే విదర్భలోనూ పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుతో పాటుగా మరిన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో విదర్భ ఉద్యమం చల్లారింది. 2009లో కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న దశలో విదర్భ ఉద్యమం సైతం ఎగిసిపడింది. ఈసారి ఎన్సీపీతో పాటుగా బీజేపీలు ప్రత్యేక విదర్భకు మద్దతుగా పోరాడాయి. అయితే శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన లాంటి పార్టీలు విదర్భను గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు విదర్భ ఉద్యమంలో పోరాడారు. తెలంగాణతో పాటుగా తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని గట్టిగానే పోరాటం కొనసాగించిన ప్రత్యేక రాష్ట్ర గమ్యాన్ని చేరటంలో మాత్రం విఫలమయ్యారు అక్కడి ప్రజలు. అయితే ఇప్పుడు గతంలో సపోర్ట్ చేసిన ఫడ్నవీస్ సీఎంగా, గడ్కరీ కేంద్ర మంత్రిగా ఉండటంతో విదర్భ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిందే అన్న డిమాండ్లు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. అందులో భాగంగా విదర్భ రాజ్య నిర్మాణ ఆందోళన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సిరోంచా నుండి ర్యాలీలను ప్రారంభించారు. పనిలో పనిగా సరిహద్దులు దాటి తెలంగాణలోకి వచ్చి కాళేశ్వరంలోని ఆలయంలో తమ పోరాటం సంపూర్ణం కావాలని ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అక్కడి తెలుగువారు మద్దతు పలికినందున ఈసారి తమ విదర్భ ఉద్యమానికి తెలంగాణ ప్రాంతం వారి నైతిక మద్దతు ఉంటుందని వారు ఆశిస్తున్నారు. మొత్తం మీద ఈసారి విదర్భను సాధించుకుని తీరుతాం అన్న నినాదంతో పోరాటం గట్టిగానే కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2009లో చివరిసారి వచ్చి చల్లారిపోయిన ప్రత్యేక విదర్భ ఉద్యమం తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత మరోమారు తెరపైకి వచ్చింది. ఈసారి పెద్దగా ఉన్న విదర్భ జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం విభజించాలని మొదలుపెట్టి అటుపై ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అసలు ఉద్దేశాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. అయితే
విదర్భ ప్రాంతానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు సీఎంగా ఉండటంతో ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలంటూ శివసేన, నవనిర్మాణ సేన లాంటి పార్టీలు ఆ ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మారైన విదర్భ ఉద్యమం తెలంగాణ మాదిరి లక్ష్యాన్ని సాధిస్తుందో లేదా గతంలో మాదిరి చతికిల పడిపోతుందో వేచి చూడాలి.